శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాసులు, వీటన్నింటి మధ్యలో మన జాతక చక్రం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతూ ఉంటుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పాదాలను బట్టి రాసులను నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటూ ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడులు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, ఇలా అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు కూడా చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. సో మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ పుట్టిన తేదీ, సమయంని మాకు తెలియజేయండి. ఫస్ట్ ఈ రోజు గురించి, శుభ సమయాన్ని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. గురువు గారు, ముందుగా ఈ రోజు శుభ సమయం గురించి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీరాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మే 3వ తేదీ శుక్రవారం. ఈరోజు నవమి రాత్రి 2 గంటల 49 నిమిషాల వరకు, అట్టగా ధనిష్ఠా నక్షత్రం రాత్రి 1 గంట 14 నిమిషాల వరకు. ఇక వర్జ్యం ఉదయం 7 గంటల 14 నిమిషాలతో ఈరోజు వర్జ్యం మనకు పూర్తవుతుంది. ఇక 7 గంటల 15 నిమిషాల నుంచి మనకు ఈరోజు వర్జ్యం లేదు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు, అట్లాగే దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 6 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 21 నిమిషం వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 11 నిమిషాల వరకు, సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 13 నిమిషాల వరకు. ఈరోజు అదృష్ట సమయంలో మీ దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, ధార్మికమైనటువంటి కార్యక్రమాలతో ఈరోజు మీ కార్యక్రమాలను ఆరంభించండి. అట్లాగే సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 13 నిమిషాల వరకు మనం 10వ రోజుకి వేంచేసినటువంటి శ్రీ మహాలక్ష్మి మూలమంత్ర కుంకుమార్చనలో ఈరోజు సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 13 నిమిషాల సమయంలో మీరు పూజాది కార్యక్రమాలు ఆరంభించండి. ఈరోజు మానసిక ప్రశాంతతో పాటు ఆర్థిక లాభాలను పొందడానికి కూడా అత్యంత యోగ్యమైనటువంటి రోజుగా అదృష్టం భావిస్తుంది. అలాగే ఈ రోజుకున్న విశిష్టతను తెలియజేస్తారా? ఈరోజు శుక్రవారం, విశేషించి సౌభాగ్యవతులకు విశేషమైనటువంటి రోజు. ఈరోజు అన్ని రాసుల వారు తప్పనిసరిగా లక్ష్మీ ఆరాధన చేయడం ఉత్తమం. ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. క్రయ విక్రయాలకు ఈరోజు అనుకూలమైన కాలం. రిజిస్ట్రేషన్స్, అట్లాగే స్టాంపింగ్ డ్యూటీస్, అట్లాగే వీసా, పాస్పోర్ట్ అప్లికేషన్లకి మంచి అనుకూల కాలం. ఈరోజు ధనిష్ఠా నక్షత్రం కూడాను, కాబట్టి కుజ సంబంధమైనటువంటి నక్షత్రం. తప్పనిసరిగా లక్ష్మీ ఆరాధనతో పాటు లక్ష్మీ నారసింహ దర్శనం, నారసింహ, మహాసింహ, జ్వాల మాలోగ్రలోచన, నవగ్రహ నశేషాన్ కాహి, దావాగ్నిలోచన స్వాహ అంటూ నారసింహస్వామి యొక్క మూలమంత్ర జపం కూడా చేయడం విశేషం. గత 2 రోజులుగా మనం చెబుతూనే ఉన్నాం, కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులపై రహస్య దాడులు జరుగుతున్నాయని మనం ఛానల్స్లో మళ్ళీ మన G24లో చూస్తున్నాం. అట్లా ఈరోజు కూడా మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు గడ్డు కాలం. విశేషించి మకర, కుంభ, మీన, వృషభ రాశుల వారికి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పాలి. సాధ్యమైన వరకు జాగ్రత్తలు తీసుకోండి. తప్పనిసరిగా ఈరోజు అన్ని రాశుల వారు మహాలక్ష్మి ఆరాధన చేయడం అత్యంత ఉత్తమం. నరసింహాచార్యులు గారు, ఈ రోజు పుట్టినరోజు వారు జరుపుకునే వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది? ఈరోజు ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి కుజ సంబంధమైనటువంటిది. సహజంగా చాలామంది
కుజదోషం ఉంది అంటారు. సో కొన్ని పాదాలకు ఉంది, కొన్ని పాదాలకు లేదని చెప్పాలి. సో ఏదైనా కుజుడు జ్యోతిష్యుడికి భావమృతి లాంటి వాడు అనమాట. కుజుడు జ్యోతిష్యుడు భావమృతి అయితే రాహుకేతువులు భావమరుదులు. ఈ నలుగురు లేని జ్యోతిష్యుడు బతకలేడు, ఎందుకంటే ప్రతి కారణం దాన్ని చూపించి వాడు సంపాదించుకుంటాడు. అట్లాగే ధనిష్ట నక్షత్రంలో పుట్టిన జాతకులు ఎప్పుడు కూడాను ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారు, ధర్మాధర్మ విచక్షణ కలిగి ఉంటారు, సాధ్యమైనంత వరకు ప్రజాసేవ చేయడానికి సంసిద్ధులై ఉంటారు, బహుముఖ ప్రజ్ఞాశాలుగా ఉంటారు. సాధ్యమైనంత వరకు వీళ్ళు ప్రభుత్వ రంగ ఉద్యోగుల్లో ఉన్నత పదవుల్ని పొందినవారై విశ్రాంత జీవితం అనేక రకాల బాధ్యతలతో నడయాడుతూ చివరికి మానసిక ప్రశాంతత పొందడం కోసం దైవాది కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యము కూడాను ఆరాధన చేసుకుంటూ ప్రశాంత జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. వీరి ప్రభుత్వ రంగ ఉద్యోగంలో స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మే 3వ తేదీ పుట్టి ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా G24 గంటల అదృష్టం కార్యక్రమం ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శత సంవత్సరం 100 వసంతాలు మీరు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు తొలతోగాలని అదృష్టం మనసా వాచ కర్మేణ వారికి శుభాశిస్సులు అందిస్తూ ఉంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఒక కాలర్ విశాఖపట్నం నుంచి మోహిని కుమారి లైన్ లో ఉన్నారు. మోహిని కుమారి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 1, 1980 మేడం. మార్చ్ 1, 1980 మేడం. 80. ఓకే అండి. విజయనగరం సాయంత్రం 3 గంటలకండి. విజయనగరంలో. సో 1980లో పుట్టినటువంటి మోహిని కుమారి, ఈ నక్షత్రానికి తగినటువంటి హికారం తీయడం కరెక్ట్. మోహన అనే పేరు మీకు మోహన్ కాకుండా మళ్ళీ మోహన అనే పేరు మీ జాతకానికి అనుకూలంగా ఉంటుంది. 80లో పుట్టినటువంటి మీ యొక్క వ్యక్తిగత జాతకం ఒకంత ఇబ్బందులుగా ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే 1998లో ఉన్నటువంటి మోహిని గారికి, 2004లో ఉన్నటువంటి మోహిని గారికి, అట్లాగే 2010 నుంచి ఉన్నటువంటి మోహిని గారికి ఆ 3 కాలాలు భూత భవిష్య వర్తమాన కాలాలు కూడాను మూడు విభిన్నమైనటువంటి స్థితులు పరిస్థితులు కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే కొన్ని విషయాలు లైవ్లో చెప్పడం కొంత ఇబ్బందికరమైనప్పటికీ కూడాను మీకు అంతా మంచి జరగాలని, తప్పనిసరిగా రాబోయేటువంటి జూలై 27వ తారీఖు నుంచి మీకు అనుకూల కాలం, తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు వస్తున్నాయి. మార్పు అనేటువంటిది మాత్రం జూలై 27వ తారీఖు నుంచి 17 సంవత్సరాల కాలం మీకు అనుకూలంగా ఉంది. కొద్దిగా మీకు శారీరకమైనటువంటి కొంత అనారోగ్య వాతావరణం తయారవుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటే 7 సోమవారాల పాటు ఎక్కడన్నా శివాలయంలో మహాన్యాసపుర రుద్రాభిషేకాలు చేయించండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మనకు మంచిర్యాల నుంచి సౌజన్య లైన్ లో ఉన్నారు. సౌజన్య గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 14, ఓకే. 1989. ఓకే. విజయవాడ దగ్గర వెళ్తూరు అండి. ఓకే. ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్యలో. ఓకే. శుక్రవారం. సో 89. 89లో పుట్టినటువంటి సౌజన్య మీ యొక్క జాతకరీత్యా జరిగిన కాలం అంటే బాల్యము నుంచి ఒక 10 సంవత్సరాల పాటు మీకు ప్రశాంత జీవితం, మంచి సహకారం, అభివృద్ధి జరిగింది. అక్కడి నుంచి ఒక 7 సంవత్సరాల కాలం మరలా విద్యారంగంలో వస్తున్నటువంటి కొన్ని ఇబ్బందులు మీకు అనుకూలంగా లేవని చెప్పాలి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రజెంట్ భూతకాలం మీకు సామాన్య ఆరోగ్యాన్ని ఇస్తుంది. మానసిక అస్థిరత్వంతో పాటు మీ యొక్క మనోభావాలు అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. 89లో పుట్టినటువంటి మీకు భవిష్యత్తు రీత్యా మే 16వ తారీఖు నుంచి మంచి కాలం అని చెప్పాలి. సో 89లో పుట్టినటువంటి మీకు ఈ సంవత్సరం వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి, సఫలీకృతం అవుతారు. మీ జీవితంలో ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మే 16వ తారీఖు నుంచి ఒక 7 సంవత్సరాల కాలం మీకు అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా మీకు మంచి సమయం,
ఈ సమయంలో మీరు మాకు కాళ్ళు కలవడం మీకు మంచి శుభదినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పాపం చాలా కాలం నుంచి కాల్ కోసం వారు ప్రయత్నం చేస్తూ ఉండి ఉంటారు. సో మీ అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకి శుక్రవారం పవిత్ర దినంగా భావిస్తూ ఉంటారు. సౌభాగ్యవతులు కూడా ఎక్కువగా పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఏవైనా కానీ చేసే ముందు చిత్తశుద్ధి ఏ విధంగా ఉండాలంటారు? పూజలు చేసే ముందు ఏ విధంగా ముందు ప్రిపేర్ అవ్వాలంటారు? మనకు గంగి గోవు పాలు గరుడైనను చాలు, కడవడైనని కరము పాలు, భక్తి కలిగిన కూడు పట్టడైనను చాలు అన్నట్టుగా. అంటే ఒకప్పుడు వేమన్న కూడా ఒక ప్రజా హేతువాదిగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వాళ్ళు పూర్వులు అనుభవించి రాసినటువంటి పద్యాలు ఈరోజు మనకు ఆదర్శాలుగా అవుతున్నాయి. ఒక్క నిమిషం మానసికంగా అంటే నువ్వు పూజలు చేయలేకపోయినా, దాన ధర్మాలు చేయలేకపోయినా, భక్తిగా లేకపోయినా, అంటే ఇక్కడ భక్తిని ప్రదర్శించక్కర్లేదు. ఆత్మానువయంసిభూత అని నీ యొక్క ఒక్కసారి ఆత్మ పరిశీలిస్తుంటే ఈరోజు నేను నా వలన ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఒకవేళ నాకేమైనా ఇబ్బంది కలిగించినట్లయితే వారి మనసు మార్చుని కనుక మనం ఇప్పుడు సహజంగా అంటారు మీ రుణం మేము తీర్చుకోవాలండి అంటారు. అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మీరు మాకు సహాయం చేశారు, ఏదో నా పరిస్థితులు బాగలేక, బతుకుంటే నీ రుణం తీర్చుకుంటానని అంటారు. అంటే అర్థం ఏంటి? మీకు చెడు కావాలనా? మీకు మళ్ళీ సహాయం చేసే అవకాశం, మళ్ళీ సహాయం అంటే అది అర్థం ఏంటి? నీకు మళ్ళీ ఇబ్బందులు రావాలి, నీకు ఇబ్బందులు వస్తే నేను సహాయం చేస్తానంటే. కాబట్టి ఇక్కడ రుణాలు పక్కన పెట్టండి. ఎదుటివారు బాగుండాలని కోరుకోవాలి, మన దగ్గరకు వచ్చిన వాడు ఆనందంగా ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఒక ప్రధాన పాత్ర అండి. జ్యోతిష్యుడు ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే మన దగ్గరకు వచ్చిన వ్యక్తి మన కుటుంబ సభ్యుడిగా భావిస్తూ, నిజంగా వాడి సమస్య మన సమస్యగా భావించి, ఆ సమస్య నీ ఇంట్లో నీ పిల్లలకు ఉంటే ఎటువంటి పరిష్కారం చేసుకుంటారు అనే ఒక భావన ఆత్మ పరిశీలన చేసుకుంటే అక్కడ ధర్మము ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది, కార్యం ఉంటుంది. ఈ మూడు లేకుండా వచ్చేసారు కదా అని చెప్పేసి ఏవి పెడితే అవి చెప్పేసి వాళ్ళని బస్సు పెట్టి వాళ్ళు భయపెట్టేస్తే కనుక చివరికి ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పారే, చివరికి శాస్త్రం అన్నా దేవుడన్నా పూజలన్నా నమ్మకం లేకుండా పోయేటువంటి స్థితికి ఈరోజు మనం రాగలుగుతున్నామంటే అది వ్యవస్థ అలా మారింది. అంటే వ్యవస్థ మారలేదు, భూతకాలం భవిష్య వర్తమాన కాలాలు మారలేదు, అట్లాగే కాలాలు వస్తున్నాయి. మనుషుల యొక్క బుద్ధులు మారడం వల్ల ఏమవుతుందంటే నూతన పోకడల వల్ల కొన్ని సహేతుకమైనటువంటి విషయాలు మనం బహిర్గతం కూడా ఇబ్బందికరంగానే ఉందని చెప్పొచ్చు. ఓకే గురువు గారు, అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అదృష్టం కార్యక్రమం. మనకి ఈ టైంలో హైదరాబాద్ నుంచి వినయ్ కుమార్ కాలర్ లైన్ లో ఉన్నారు. వినయ్ కుమార్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, మై నేమ్ ఇస్ వినయ్ కుమార్. మై డేట్ ఆఫ్ బర్త్ ఇస్ 22/02 1987. 87. ఓకే, 1:10 PM. 1:10 PM. ఓకే వినయ్, 2087 ఫిబ్రవరి నెలలో పుట్టినటువంటి 87 ఫిబ్రవరిలో పుట్టినటువంటి వినయ్ కుమార్ జరిగినటువంటి కాలం అంటే జరిగిపోయినటువంటి కాలం మీకు ఆనందాన్ని మిగిల్చిందని చెప్పాలి. జరుగుతున్న కాలం దుఃఖంతో కూడినటువంటి అసంతృప్తి అనేకంటే మానసిక ఆనందాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు మొత్తము కూడాను 2007వ సంవత్సరం నుంచి మీకు అనుకూల కాలం కాదు. మీరు చేసేటువంటి ప్రయత్నాలు మొత్తము కూడా సఫలీకృతమయ్యే సమయంలో విఫలమవుతున్నాయి. స్వతంత్ర భావం కలిగి మంచి మేధా సంపత్తి ఉండి నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మీకు విశేషంగా ఉంది. కానీ వ్యవస్థ మీకు అనుకూలం కాదు. అట్లాగే కొన్ని 2 చంద్ర కుజ గ్రహాలు మీకు పూర్తి వ్యతిరేక భావంతో వస్తూ జరిగేటువంటి పనుల్ని ఆటంకపరుస్తున్నాయి. భవిష్యత్తులో మీకు రాబోయేటువంటి ప్రధానమైనటువంటి మాసాలు మీకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో మీకు మంచి ఉన్నతమైనటువంటి మాసాలు. మీరు జూలై 16వ తారీఖు నుంచి మీరు వద్దన్నా కాదన్నా, మీరు పూర్తిగా ఏ పని చేయకూడదన్నా, మార్పులు కావాలన్నా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు జూలై 17వ తారీఖు నుంచి ప్రతి కార్యము మీకు అనుకూలంగా మారుతూ ఆత్మస్థైర్యాన్ని పెంచుతూ గ్రహ బలాలు మీకు
మంచి అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. జూలై 17వ తారీఖు నుంచి సుమారు 22 సంవత్సరాల కాలం మీకు అనుకూల కాలంగా ఉంది. అధైర్యపడవద్దు, రాబోయేటువంటి రోజులు మీకు అన్ని అంతేకాకుండా వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి కూడా జూలై 17వ తారీఖు నుంచి మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఓపిక, ఆత్మస్థైర్యంతో ఉండండి, అసంతృప్తిగా ఉండకండి, ఆశాజీవిగా బ్రతకండి, నిరాశావాదాన్ని అలవాటు చేసుకోండి. మీకు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎటువంటి ఉద్రేకపైన నిర్ణయాలు తీసుకోవద్దు, ఆవేశ నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు మంచి భవిష్యత్తు ప్రధానంగా జూలై 17వ తారీఖు నుంచి కనబడుతుంది. ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ మనకు విశాఖపట్నం నుంచి లక్ష్మి కాలర్ లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. భవిష్యత్ గారికి నమస్కారం. నమస్కారం అమ్మా. మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/3/1981 అండి. 1981. అమ్మాయి పేరండి? అమ్మాయి పేరు గాయత్రి అండి. ఓకే. 6:40 సాయంకాలం విశాఖపట్నంలో పుట్టిందండి. ఓకే అండి. లక్ష్మి అదండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం అండి. చెప్పండి. మహాలక్ష్మి పూజ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నారా మీరు? చేస్తున్నానండి. ఆరంభించినప్పటి నుంచి మీకు ఎలా ఉంది? వాళ్ళకి 10 రోజు కదా? పర్వాలేదండి, కొంచెం బాగానే ఉన్నది. బాగానే ఉంది. గాయత్రి అనేటువంటి అమ్మాయి, ఆ డేట్ ఆఫ్ బర్త్ గాయత్రి అనే పేరు మీరు గాయత్రి మా అమ్మాయి అండి. జ్యోతిష్ శాస్త్రంగా పెట్టుకున్నారా లేకపోతే మీరు ఏదన్నా ఆరాధ్య దైవంగా పెట్టుకున్నారా? ఆరాధ్య దైవం. మా అతనికి గాయత్రి అంటే చాలా ఇష్టం అండి. అదే గాయత్రికి మీరు వెనక లక్ష్మి అనేటువంటి ఒక పేరు కలిపితే అమ్మాయి జాతక అదృష్టం అనేటువంటిది ఈ రోజు నుంచి అనుకూలంగా మారుతుంది. అంటే సర్టిఫికేట్ ప్రకారం లక్ష్మిని రాయలేరు, కానీ మనం పిలిచేటప్పుడు లక్ష్మీ గాయత్రి అని కానీ లేకపోతే అప్పుడప్పుడు కనీసం వారంలో ఒక్కసారి అన్న లక్ష్మి అని పిలిచినా కూడా ఆ ఫలితం అనుకూలంగా ఉంటుంది. మరి ఈ అమ్మాయికి మంచి సమయం ఈ రోజు నుంచి ఆరంభమవుతుంది. చాలామంది మహిళలు మంచి ఈ మహాలక్ష్మి పూజ కార్యక్రమం మంచి మెసేజ్లు పెడుతున్నారు, మాకు పనులు అవుతున్నాయని. మానసిక ముందు ఈ 10 రోజులు కొద్దిగా ప్రశాంతం కూడా ఒక యావిగేషన్ మాకు కలిగింది. సో ఆ మూలమంత్రంతోనే మీరు ఆ కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకోండి. సాధ్యమైనంత వరకు నేను బహుశా 6వ తారీఖు విశాఖపట్నంలో అందుబాటులో ఉండవచ్చు. ఒకసారి మీరు కనుక మా నెంబర్ ఫోన్ చేస్తే అడ్రస్ ఇస్తారు, ఒకసారి కలవండి. లక్ష్మి గారి గాయత్రి గురించి మరికొన్ని విషయాలు మీకు చూడడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కండిషన్, అమ్మాయిన ఆలోచన విధానం కొద్దిగా మార్పు కనబడుతుంది కాబట్టి ఆ మార్పు అనేటువంటిది ఏ స్థితిగా వెళుతుంది, దాన్ని ఎలా మనం కట్టడి చేసుకోవచ్చు, దాన్ని మనం ఎలా దాన్ని పాజిటివ్గా మార్చుకోవచ్చు అనే విషయాలు చూసినట్టు ఆ అమ్మాయికి ఈ రోజు నుంచి 6 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా అవకాశం ఉంటే మరి 6వ తారీఖు వైజాగ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. నిన్నటి వరకు కూడా లగ్నంలో 6వ స్థానంలో కేతువు ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నాం. ఈ రోజు లగ్నంలో 7వ స్థానం గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, మీ జాతక చక్రంలో లగ్నము నుండి 7వ స్థానం, చాలామంది కాలర్స్ అడిగారు లా ఎక్కడ ఉంటుందండి, మాకు లగ్నం లేదు అన్నారు. ఒకటి, మీ జ్యోతిష్యులు మీ జాతక చక్రంలో ఏదేని ఒక గడిలో 2 నిలువు గీట్లతో కానీ లా అని కానీ ఉంటుంది. మీరు అక్కడి నుంచి 1, 2 అట క్లాక్ వైజ్లో అట 12 అంకెలు వేసుకోండి, ఒక్కొక్క బాక్స్ ఒక అంకె వేసుకోండి. అప్పుడు లగ్నము నుండి 1వ స్థానం ఏది, లగ్నము నుంచి 2వ స్థానం ఏది మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు లగ్నము నుంచి 7వ స్థానం, అంటే లగ్నాన్ని 1గా వేసుకోవాలి. అక్కడి నుంచి 7వ స్థానానికి వచ్చినప్పుడు లగ్నంలో కనుక కేతు ఉన్నట్లయితే వీరికి దృష్ట స్త్రీ సాంగత్యం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే బంధుమిత్రులతో అగౌరవం కలిగి ఉంటారు, నీచుడిగా ముద్ర వేయబడతారు, సక్రమమైనటువంటి దాంపత్య జీవితం లేక భార్యను అత్యంత దుఃఖానికి గురి చేస్తూ నిరాశా నిస్పృహలు కలిగిస్తూ సుఖరోగాలతో జీవించేటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి లగ్నంలో కేతువు స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఆ జాతకం పూర్తిగా అధ ఫలితాలు, అంటే పూర్తిగా ఏ ఫలితానికి కూడా చెడు ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అట్లా లగ్నంలో శుక్రుడు ఉన్నవారు, కేతు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా గోసేవ చేయడం వలన, అన్నార్తులకు ఆర్తులకు భోజనం పెడటం వల్ల కొంత ఉపద్రవాలు తగ్గి మానసికంగా వాళ్ళ మార్పు రావడానికి 32 సంవత్సరాల తర్వాత వాళ్ళ మార్పు వస్తుంది. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆలోచన విధానం కనుక వారు ఒక శిక్షణగా కనుక వెళ్ళినట్లయితే మాత్రం భవిష్యత్తులో వారికి మంచి ఫలితాలు ఉంటాయి.
ఓకే, నెక్స్ట్ మనకి ప్రత్యూష హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. ప్రత్యూష గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ప్రత్యూష. నేను సెప్టెంబర్ 16, ఓకే, 1988లో పుట్టాను. 11/16కి పొద్దున. ఓకే అండి. నాకు నా భవిష్యత్తు మరియు నా పెళ్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ప్రత్యూష గారు, చెప్పండి. మీరు ఎంతకాలం నుంచి ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారు? మీరు ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుండి. అంటే ప్రోగ్రామ్ మారాయి. ఈ రోజు నా ఎపిసోడ్ 120 ఎపిసోడ్ ఇవాళకి. అంటే ఇంతవరకు ఏ కాలర్ కూడా నాకు సమస్య అనేది చెప్పలేరు. మీరు అడిగారు కానీ క్షమించండి గురుగారు, ఆల్రెడీ మీకు ఒకసారి కాల్ చేశాను. తప్పు మీది కాదమ్మా, మా జ్యోతిష్యులు తప్పు ఇది. ఎందుకంటే మీకు ఏ సమస్య ఉందో అడగండి, గురుగారు చెబుతారు అనేది అలవాటు అయిపోయింది. కాబట్టి అటువంటి అడిగి మాకు శ్రమ తగ్గించకండి. ఎప్పుడు కూడాను మమ్మల్ని తరచాలి. సమస్యను చెప్పకుండా అడిగి చెప్పించుకోవాలి. తప్పనిసరిగా ప్రత్యూష గారు, మీకు వివాహం ఈ సంవత్సరం యోగ్యమైన కాలం మీకు సాధ్యమైనంత వరకు మే 21వ తారీఖు నుంచి, మే 21వ తారీఖు, అది అమావాస్యైనా పాడ్యమైనా పౌర్ణమైనా ఏ సమయమైనా సరే, తిథి నక్షత్ర వారాల సంబంధం లేకుండా మే 21వ తారీఖు మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే ఏదైనా పురాతన దేవాలయం, అమ్మవారి దేవాలయం, ఉదాహరణ మన దగ్గరలో మనకు బలకంపేట అమ్మవారి ఆలయం ఉంది, అక్కడికి వెళ్ళి ఆ రోజు ఒక సంకల్పం, ఈ రోజు నుంచి మా అమ్మాయికి నేను వివాహం చేయాలనుకుంటున్నాం కాబట్టి మీ యొక్క అనుగ్రహం కావాలని అమ్మవారికి ఎర్రగాజులు, ఎర్రపూలు, ఎర్ర చీర, ఎర్ర జాకెట్ ఇచ్చి మీరు 21వ తేదీ సాయంత్రం నుంచి ఆరంభించండి. సాధ్యమైనంత వరకు 4 మాసాల లోపే మీకు వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎట్లా ఉందంటే మీరు అబ్బాయి సంఖలో పిల్లలు పెట్టుకుని ఊరం తిరిగినట్టుగా ఉంది. ఈ జాతకానికి అయిన సంబంధం మాత్రం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయిన సంబంధం అంటే ఇంట్లో ఉండరండి, ఏదో మొత్తాన్ని రక్త సంబంధికమైనటువంటి విషయాలను వస్తుంది. కానీ మీరు 2016 సంవత్సరం మార్చి 20వ తారీఖు విదేశాల్లో స్థిరపడటానికి పూర్తిగా పట్టు కలిగి ఉంటారు. ఓకే అండి. ఇక ఏదైతే ఉన్నాయో గ్రహాలు అనేవి అన్ని మతాల వారికి కూడా వర్తిస్తాయా జాతక రీత్యా, లేదంటే కొంతమంది నమ్మే వారికి మాత్రమే అప్లై అవుతావా? ఇక్కడ సమ్మతమే మతం, అనుకూలమే కులం. ఓకే. అట్లాగే కొంతమంది నమ్మని వాడు అంటాడు తిథులు విధులు భాపవు అని. అంటే ఇక్కడ ప్రపంచంలో, సమాజంలో జ్యోతిష శాస్త్రాన్ని, గ్రహాలను నమ్మేవారు ఎంతమంది ఉంటారో నమ్మని వారు అంతమందే ఉంటారు. 50% నమ్మేవాళ్ళు ఉన్నారు, 50% నమ్మని వారు ఉన్నారు. అయితే నమ్మని వారికి పనులు జరుగుతాయి, నమ్ముకున్న వారికి పనులు జరుగుతుంటాయి. ఇక్కడ సూర్యచంద్రుడు జగత్కారకులు. ఏ దేశం వెళ్ళినా ఎక్కడ ఉన్నా సూర్యుడు వస్తూనే ఉంటాడు, పోతూనే అట్లా చంద్రుడు వస్తుంటాడు. నక్షత్రాలు మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ కులం, మతం అనేటువంటిది మనం నిర్ణయించుకున్నది. ఇప్పుడు మనకు రాజ్యాంగం ఆర్టికల్ 51 ప్రకారం ఎవరు నడుచుకునే స్థితిలో లేదు ఈరోజు. వారి మనోభావాలు, వారి యొక్క వ్యక్తిగత జీవితాలు ఆధారపడ్డాయి. సో ఇక్కడ ఏ మతం వారు, ఇప్పుడు మహమ్మదీయులు ఉన్నారు, వారు ఖురాన్ని పాటిస్తూ ఉంటారు. వారి నిబంధనల ప్రకారం వాళ్ళలో జ్యోతిష్యులు ఉన్నారు, లేరని కాదా, వాళ్ళు నమ్ముతున్నారు. అట్లాగే క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు బైబిల్ని ప్రధానంగా. అంటే ఒకసారి బైబిల్ 4-5 పాయింట్స్ చూశాను నేను. కొన్ని సమస్యలకి వాళ్ళలో ఉండేటువంటి జ్యోతిష్యులు కొన్ని పాయింట్స్ అడిగారు నన్ను. ఒకటే చెప్పాను, బైబిల్లో పూర్వపు రాజుల వృత్తాంతం ఒక టాపిక్ ఉందండి. ఆ టాపిక్ చదివితే మాత్రం ప్రభుత్వ రంగ ఉద్యోగానికి పూర్తిగా అర్హత ఉంది. అంటే ఇక్కడ భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, ఈ 3 మనకు మత గ్రంథాలు. వాటిని మనం ప్రామాణికంగా మనం గౌరవిస్తున్నాం. అంటే ఒక వేదత్రయమైనటువంటి ఈ భగవద్గీత కానీ, మతపరమైనటువంటి ఈ బైబిల్ కానీ, ఆ మతం కానీ విశ్వాసానికి లోనేటువంటి ప్రయత్నాలు ఎప్పుడు చేస్తామో, విశ్వాసం మనిషిని ఉజ్జీవింపజేస్తుంది. కాబట్టి అన్ని మతాల వారికి గ్రహాలు ఒకటే, అన్ని మతాల వారికి దేవుడు ఒకటే, అన్ని మతాల వారికి శాస్త్రం ఒకటే. మనం తీసుకునేటువంటి విషయాల్లోనే మార్పు ఉంది అని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచిగా అసలు గ్రహాలని ఎవరు నమ్మవచ్చు, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలని చెప్పినందుకు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.